హరే కృష్ణ. ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడు ఎవరు, అతను మానవుడా, దేవుడా, దేవాది దేవుడా అని తెలుసుకుందాం. ఒకప్పుడు భూలోకమంతా కూడా రాక్షస రాజుల పరిపాలనలో ఉంటుంది. భూమికి దేవతయగు భూమాత ఆవు రూపాన్ని ధరించి ఏడుస్తూ బ్రహ్మదేవుని దగ్గరకు సహాయం కోరడానికి వెళ్తారు. కన్నుల నిండా నీళ్లు కాచుకుంటూ బ్రహ్మదేవుని దగ్గర నిలబడతారు. లోకమంతా కూడా రాక్షస రాజుల వలన చాలా బాధపడుతుంది అని చెప్తారు. బ్రహ్మదేవుడు చాలా బాధపడి శివుడిని, ఇతర దేవతలను అందరినీ పిలిచి భూమిదేవి యొక్క సమస్యను చెప్తారు. కానీ ఎవ్వరు కూడా భూమిదేవి యొక్క సమస్యను తీర్చలేకపోతారు. అప్పుడు బ్రహ్మదేవ, శివుడు, ఇతర దేవతలు, భూమాత అందరూ కూడా విష్ణుదేవుడు నివసించే శ్వేతదీపం అనే గ్రహానికి బయలుదేరతారు. విష్ణుదేవుడు శ్వేతదీపం అనే గ్రహంలో క్షీరసాగరంలో అనంతశేషనాగు పైన నిద్రించి ఉంటారు. క్షీర సముద్రంలో శయనించి ఉంటారు కనుక దేవదేవుని క్షీరోదాయక విష్ణువు అని అంటారు. దేవతలందరూ విష్ణుదేవునికి పురుష సూక్త ప్రార్థనలు చేస్తారు. అయినా విష్ణుదేవుడి నుంచి సమాధానం రాదు. అప్పుడు బ్రహ్మదేవుడు పద్మాసనం వేసుకొని ధ్యానం చేస్తారు. అప్పుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవునితో హృదయంలో సందేశాన్ని ఇస్తారు. సందేశం అంటే ఇంగ్లీష్లో మెసేజ్. ఆ సందేశం ఏమిటంటే, నేను భూలోకమున దుష్టులను శిక్షించడానికి, అంటే సమస్త రాక్షసులను సంహరించడానికి, శిష్టులను రక్షించడానికి, అంటే భక్తులందరినీ రక్షించడానికి శ్రీకృష్ణునిగా వస్తాను. నాతో పాటు బలరామునిగా అనంతశేషుడు, అలాగే సోదరి యోగమాయతో వసుదేవ్ దేవకి కుమారునిగా భూమిపైకి వస్తాను. మీరందరూ కూడా దేవతలు భూమిపై జన్మించాలని చెప్పారు. ఈ సందేశాన్ని బ్రహ్మదేవుడు ఇతర దేవతలకు, భూమిదేవికి చెబుతారు. మనకి 4 యుగాలు ఉన్నాయి. మొదటిది సత్యయుగం లేదా కృతయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, నాలుగవది కలియుగం. శ్రీకృష్ణుడు ద్వాపర యుగం చివరలో జన్మిస్తారు. శ్రీకృష్ణుడు మధుర వృందావనంలో ఉంటారు కాబట్టి ఇతర దేవతలు అందరూ కూడా మధురలోని, వృందావనంలోని శ్రీకృష్ణునికి సహాయం చేయడానికి జన్మిస్తారు. భగవంతుడు ఎప్పుడూ కూడా క్షత్రియులు అంటే రాజుల కుటుంబంలోనే జన్మిస్తారు. సూర్యవంశంలో మనకి రామచంద్రుడు జన్మించాడు. అలాగే యదువంశంలో శ్రీకృష్ణుడు జన్మిస్తారు. కొంతకాలం తర్వాత యదువంశానికి రాజు ఎవరంటే సూరసేనుడు. సూరసేనుడు కుమారుడు పేరు వసుదేవుడు. అలాగే దేవకుడు కుమార్తె పేరు దేవకి. వసుదేవుడు దేవకిని వివాహం చేసుకుంటారు. వివాహం అయిన తర్వాత దేవకి సోదరుడు కంసుడు అద్భుతమైన బంగారు రథం పైన వాళ్ళని తీసుకొని వెళతారు. దేవకి తండ్రి అయిన దేవకుడు దేవకికి 400 ఏనుగులు అంటే 400 ఎలిఫెంట్స్, 15,000 గుర్రాలు అంటే 15,000 హార్సెస్, 1800 రథములు అంటే 1800 చారియట్స్, 200 మంచి అందమైన దాస్యకన్యలు అంటే 200 బ్యూటిఫుల్ సర్వెంట్స్ని దేవకికి బహుమతిగా పంపుతాడు. దేవకి వసుదేవుణ్ణి రథం పైన కంసుడు కూర్చోబెట్టుకొని రథమును నడుపుతాడు. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక గొప్ప స్వరం వినిపిస్తుంది. కంస, నువ్వు చాలా మూర్ఖుడివి. నీ సోదరి 8వ కొడుకు నిన్ను చంపేస్తాడు. కంసుడి తండ్రి పేరు ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడు భోజవంశానికి రాజు. భోజవంశ రాజులంతా కూడా రాక్షస గుణం కలిగి ఉంటారన్నమాట. అందుకే కంసుడు కూడా రాక్షసుల్లా ప్రవర్తిస్తాడు.
కంసుడు ఆకాశం నుంచి స్వరం వినిపిస్తుంది కదా! దానికి భయపడి వెంటనే దేవకి జుట్టు పట్టుకొని కత్తి ఎత్తుతాడు. దేవకి భర్త వసుదేవుడు కంసుణ్ణి ఆపుతాడు. బావా, దయచేసి సొంత చెల్లిని చంపవద్దు. దేవకి వలన నీకెప్పటికీ కష్టం కలుగదు. ప్రస్తుతం మీరు బాగానే ఉన్నారు కదా! మాకు పుట్టిన పిల్లలందరినీ మీకు ఇచ్చేస్తామని వసుదేవుడు కంసుడికి వాగ్దానం చేస్తాడు. వాగ్దానం అంటే ప్రామిస్. కంసుడికి వసుదేవుడు ఎప్పుడూ కూడా వాగ్దానాన్ని తప్పడని తెలుసు. అందుకే దేవకిని చంపకుండా ఆగిపోతాడు. కంసుడు రాక్షస గుణం కలిగి ఉన్నాడు కదా! రాక్షసులకు ఎప్పుడూ కూడా జాలి, కరుణ ఏమీ ఉండవు. అందుకే కంసుడు వసుదేవ దేవకిని జైల్లో పెడతారు. కంసుడు తండ్రి ఉగ్రసేనుడు అడ్డుకున్నందుకు ఉగ్రసేనుని కూడా బంధించేస్తారు. కంసుడు తండ్రి మధురాకి రాజు. ఇప్పుడు మధురాకు రాజు ఎవరు లేరు కదా! అందుకే కంసుడు తనను తానే మధురాకి రాజు కింద చేసుకుంటాడు. ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడు భగవంతుడని, దేవాది దేవుడని తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ వీడియోలో మనం శ్రీకృష్ణుడు మధురలో దేవకి వసుదేవులకు ఎలా జన్మిస్తారో తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడికి జై. జై శ్రీల ప్రభుపాద్.